హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, మరి ఈరోజు క్రిస్మస్ లెసన్ వినటానికి మీరందరు రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరు మైకిల్. ఈ మైకిల్ చిన్నప్పటి నుండి చాలా చెడ్డ అలవాట్లతో ఉండేవాడు. దొంగతనాలు చేసేవాడు, మోసం చేసేవాడు, చాలామంది దగ్గర అన్యాయం చేస్తూ పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చాలామందిని చీటింగ్ చేస్తుండేవాడు పిల్లలు. అయితే ఒకసారి మైకిల్కి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే, శాంటాక్లాస్ లాగా నేను తయారైపోతే అందరు నన్ను నమ్మేస్తారు, అప్పుడు అందరు నన్ను రిసీవ్ చేసుకుంటారు, మెల్లగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయొచ్చు అని పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు పిల్లలు. ఒకరోజు అలాగే శాంటా అవతారం వేసుకున్నాడు. ఒక ఆంటీ ఒక బాబుకి బాయ్ అని చెప్తుంది పిల్లలు. చెప్తుంటే చిన్న పిల్లోడు ఇంట్లో నుంచి ఆంటీకి బాయ్ ఆంటీ అని చెప్తున్నాడు. వెంటనే ఈ చిన్న పిల్లోడు మైకిల్ కళ్ళల్లో పడ్డాడు. దొరికాడురా, వీడిని నేను ఎట్లయినా సరే మోసం చేస్తానని మెల్లగా ఆ ఇంటి వైపు వెళ్ళాడు పిల్లలు. ఆ చిన్న బాబు పేరు పీటర్. ఏం పేరు పిల్లలు? వెరీ గుడ్, పీటర్ కదా. ఈ పీటర్ వాళ్ళ ఇంటికి ఆ అబ్బాయి మైకిల్ అనే అబ్బాయి వెళ్ళాడు. మెల్లగా శాంటా అవతారంలో ఉన్నాడు కదా, మెల్లగా వెళ్తూ ఆ డోర్ సందులోంచి హలో గుడ్ మార్నింగ్, తలుపు తీస్తావా అని అడిగాడు. సందులో నుంచి పీటర్ అనే చిన్న బాబు అక్కడ నుండి చూస్తూ వావ్, శాంటా మా ఇంటికి వచ్చాడా అని చాలా ఆశ్చర్యపోతూ భలే సంతోషించాడు పిల్లలు. చాలామందికి క్రిస్మస్ అంటే శాంటాక్లాస్ అని అనుకుంటారు. శాంటాక్లాస్ చాలామంది పూర్ పీపుల్కు హెల్ప్ చేశాడు, కానీ అతను యేసయ్య అంత గొప్పడైతే కానే కాదు పిల్లలు. అయితే ఇప్పుడు ఈ శాంటా ఎలాగైనా సరే అతని దగ్గరకు వెళ్ళి ఏదైనా మోసం చేద్దామని బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఈ మైకిల్ అనే అబ్బాయి వెళ్తుంటే పాప మా చిన్న పిల్లోడు అనుకున్నాడు, శాంటా అంటే బోల్డ్ అని గిఫ్ట్స్ ఇస్తాడు కదా, మా ఇంటికి శాంటా వచ్చాడంటే నాకు కూడా బోల్డ్ అని గిఫ్ట్స్ ఇస్తాడు అని అనుకున్నాడు పిల్లలు. హలో తలుపు తీస్తావా అని అడిగాడు పిల్లలు ఈ మైకిల్. అనగానే ఓకే శాంటా, మరే నువ్వు నిజంగా వచ్చావా చెప్పు, ఒకవేళ కలలోనా మరి నువ్వు వస్తే నేను నిన్ను టచ్ చేస్తాను, మరి నువ్వు నన్నేమన్నావు కదా అని అడుగుతున్నాడు పీటర్. అవును నిన్నేమన్నాను అని చెప్పి మెల్లగా డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు ఈ శాంటా లోపలికి వచ్చాడు. అంటే మైకిల్ లోపలికి వచ్చాడు. దొరికిపోయాడురా, వీడిని ఎట్లయినా సరే మోసం చేసి ఇంట్లో అన్నీ ఎత్తుకుపోదాం అని అనుకుంటూ లోపలికి వస్తే అతన్ని చూసి పీటర్ అంటున్నాడు, ఆ శాంటా నిన్ను చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం, మాకు ఎవ్వరు గిఫ్ట్స్ ఇవ్వరు, మాకు ఏ సంతోషం లేదు, కానీ నిన్ను చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నిజంగా అని చెప్పి శాంటా చేతుల్లో ఉన్న చాక్లెట్లు అన్నీ చేసి అమ్మో ఇవన్నీ నీ చేతిలో ఉన్నాయి, ఇవన్నీ చాక్లెట్సా అంటే అవును చాక్లెట్సే పీటర్ అని చెప్పాడు పిల్లలు. పీటర్ మైకిల్ని అలా కూర్చోబెట్టుకొని గబా గబా లోపలికి వెళ్ళి మా ఇంట్లో నీకు పెట్టడానికి ఏమీ లేవు, మా మమ్మీ కేక్ చేసింది ఇప్పుడే, అయితే దానికి చెర్రీస్ తీసుకొద్దామని బయటికి వెళ్ళింది, అయినా కూడా నీకు కేక్ పెడతానే శాంటా ఓకేనా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కేక్ తీసుకొని వచ్చాడు. అప్పుడు ఈ శాంటా కేక్ పట్టుకొని మాట్లాడుతూ అన్నాడు, ఓకే సరే మీ మమ్మీ చెర్రీస్ తీసుకురావడానికి వెళ్ళింది, మరి మీ డాడీ ఏడి అని అడిగాడు పిల్లలు. అడిగితే అప్పుడు ఆ పీటర్ సైలెంట్ అయిపోయాడు. 2 నిమిషాలు తల వంచుకొని అప్పుడు మైకిల్కి చెప్తున్నాడు, శాంటా మా డాడీ 2 ఇయర్స్ క్రితము ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు, అయితే మా ఇల్లు చాలా టఫ్గా ఉంది, నేను మా మమ్మీయే కదా మా ఇంట్లో ఉండేది, అందుకని టాయ్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు, ఏదైనా మంచిగా వండుకొని తిందామన్నా మా ఇంట్లో డబ్బులు లేవు, అందుకని కనీసం మా ఫుడ్కైనా మామూలుగా భోంచేయడానికైనా మనకు డబ్బులు కావాలి కదా, అందుకని మా మమ్మీ ఇంట్లో చాలా ఎన్వలప్స్ని తయారు చేస్తుంటుంది, నైట్ టైము బట్టలు కుడుతుంది, అయితే నేను మా మమ్మీకి చాలా హెల్ప్ చేస్తాను తెలుసా అని ఈ పీటర్ మైకిల్కి చెప్తున్నాడు పిల్లలు. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో మైకిల్ హృదయం పగిలిపోయింది, చాలా ఏడుపు వచ్చేసింది. అసలు వాళ్ళ ఇంట్లో ఏదైనా దొంగతనం
దొంగతనం చేసి ఎత్తుకుపోదామని వచ్చిన మైకిల్ పీటర్ మాటలు వింటుంటే గుండె పగిలిపోయింది. అసలు ఎంత కష్టపడుతున్నారు పీటర్ వాళ్ళ ఫ్యామిలీ, నేను ఎంత బ్యాడ్ బాయ్ని, ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇంకా దొంగతనాలు చేస్తూ ఎంతమందినో మోసం చేస్తున్నా, కానీ వీళ్ళు డబ్బులు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో చూడు, ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చిన ఎంత బ్యాడ్ బాయ్ని నేనని చాలా బాధపడ్డాడు పిల్లలు. అంత మాత్రమే కాదు, అలాగే శాంటా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటే అప్పుడు పీటర్ అంటున్నాడు, శాంటా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఒక్కసారి నిన్ను గట్టిగా పట్టుకోవచ్చా అని చెప్పి మైకిల్ని గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ శాంటా అని చెప్పాడు. నువ్వు రావటమే మా ఇంట్లో ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా ఉంది అని చెప్పి చాలా సంతోషిస్తుంటే మైకిల్కు నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందో. ఇంతవరకు మైకిల్ను మరి దగ్గరకు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు, ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, మైకిల్ను బాగా కొట్టడం, అందరూ మైకిల్ను తిట్టుకోవడమే చూశాడు. కానీ నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాళ్ళు మైకిల్కు ఎవ్వరూ దొరకలేదు. ఎప్పుడైతే ఈ చిన్నవాడైన పీటర్ మైకిల్ను హత్తుకున్నాడో వెంటనే మైకిల్ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు మైకిల్ ఏం చేశాడంటే, ఇదిగో ఈ గిఫ్ట్ నీకోసమే, ఇది నీదే తీసుకో అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే, థ్యాంక్ యూ శాంటా, నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు అని చెప్తున్నప్పుడు ఆ శాంటా అంటాడు, నేను నీకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, నువ్వే నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చావు అని చెప్పుకుంటూ అక్కడ నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. పిల్లలు, నిజంగా మైకిల్ చెడ్డ పని చేయడానికి వచ్చాడు, కానీ పీటర్ కుటుంబాన్ని, అతని పరిస్థితిని చూసినప్పుడు అసలు మైకిల్ ఎంత బ్యాడ్ బాయో అక్కడ గుర్తించాడు. ఆ పీటర్ చూపించిన ప్రేమ మైకిల్ మనసును మార్చేసింది. ఎంత గ్రేట్ కదా పిల్లలు. యేసు ప్రభు మనందరినీ చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మన జీవితాల్ని మార్చేసింది. ఎంత బ్యాడ్గా ఉన్న వాళ్ళనైనా, ఎంత డర్టీ హ్యాబిట్స్తో ఉన్న వాళ్ళైనా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ తన ప్రేమను వారి మీద కుమ్మరిస్తున్నాడు. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా యేసయ్య ప్రేమను బట్టి మారిన వారు చాలామంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని మీకు చెప్పనా, ఆయన పేరు జక్కయ్య. మీ అందరికీ చాలా తెలుసు కదా జక్కయ్య గురించి బోల్డని విషయాలు ఇప్పటికే మీరు సండే స్కూల్లో నేర్చుకొని ఉండొచ్చు. ఒక ట్యాక్స్ కలెక్టర్ అయిన జక్కయ్య చాలామందిని అన్యాయం చేసి, మోసం చేసి, డబ్బులు బలవంతంగా వసూలు చేసేవాడు ఈ జక్కయ్య. కానీ ఒకరోజు యేసయ్య ఎరికో పట్టణం వస్తున్నాడంటే యేసయ్యను చూడాలని జక్కయ్య తన ఇంట్లో నుంచి బయలుదేరాడు. బోల్డంత మంది ప్రజలు యేసయ్య చుట్టూ ఉన్నారు, కానీ ఎవ్వరూ యేసయ్య దగ్గరకు జక్కయ్యను రానివ్వలేదు. అవతలికెళ్ళు, నువ్వు మాతో రావద్దు, నువ్వు దొంగవి, నువ్వు డబ్బు పిచ్చోడివి, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అందరూ వెళ్ళగొడుతున్నారు. జక్కయ్యని ప్రేమించిన వాళ్ళు ఎవ్వరు లేరు పిల్లలు. కారణం జక్కయ్యలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్, జక్కయ్య చేసే మోసాన్ని బట్టి అందరికీ జక్కయ్య అంటే చాలా కోపం వచ్చింది పిల్లలు. అయితే పిల్లలు, ఎవ్వరు కూడా యేసయ్యను చూడనివ్వకపోయేసరికి జక్కయ్య దగ్గరలో ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టు ఎక్కాడు. నిజంగా ఆ చెట్టు ఎలా ఉందో జక్కయ్య జీవితం కూడా అలాగే ఉంది. దాని పేరు మేడి చెట్టు. అంటే చూడటానికి దాని ఫ్రూట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ లోపలన్నీ పురుగులే పిల్లలు. అబ్బో ఎంత భయంకరం కదా. అలాంటి జీవితమే జక్కయ్యది కూడా. చూడటానికి చాలా హుందాగా, చాలా రిచ్గా, చాలా పాష్గా కనిపిస్తున్నాడు. కానీ అతని హృదయంలో డబ్బు మీద పిచ్చి, మోసం, అన్యాయం ఇవన్నీ ఉన్నాయి. యేసుని చూడకుండా ఇక్కడ నుంచి నేను వెళ్ళను అని డిసైడ్ చేసుకొని చెట్టు ఎక్కాడు. కానీ యేసయ్యని చూడాలని జక్కయ్యకున్న ఆశ ఎంత గొప్పదో అంటే, యేసయ్య అక్కడున్న జనసమూహం అంతటిని వదిలిపెట్టి ఆ ఒక్క జక్కయ్య కోసం యేసయ్య వచ్చి పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేను మీ ఇంటికి వస్తాను అని పిలిచాడు. పిల్లలు, నేను నిన్ను చూడాలని వచ్చాను, నువ్వే మా ఇంటికి వస్తావా యేసయ్య, ఐఎమ్ సో హ్యాపీ అని పరిగెత్తుకుంటూ జక్కయ్య యేసయ్యను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ యేసయ్య జక్కయ్య చక్కగా మాట్లాడుకున్నారు. అంతవరకు జక్కయ్య ఇంటికి పలకరించడానికి కానీ ప్రేమను చూపించడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. కానీ యేసయ్య వచ్చేసరికి జక్కయ్యకి ఎంత సంతోషం వేసిందో. అంతవరకు నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదని బాధపడుతున్న జక్కయ్యకు యేసయ్య ఉన్నాడు, నన్ను ప్రేమించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు, యేసయ్య నాకు తోడున్నాడని ఎంత ధైర్యం, ఎంత ప్రేమ, ఎంత సమాధానమో కలిగింది. నిజమే, యేసయ్య మాట్లాడుతున్నప్పుడు జక్కయ్యకు చాలా ప్రేమ దొరికింది పిల్లలు.
అక్కడే యేసయ్య అంటాడు, పాపులను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తాడు. పిల్లలు, నిజంగా యేసయ్య పాపులను రక్షించడానికి వచ్చాడు. పిల్లలు, మనందరం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. క్రిస్మస్లో యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని మనందరం ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఒక విషయం చెప్పనా, యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకమంతా సంతోషమే. అయితే ఎవరి హృదయంలోకి యేసయ్య వస్తాడో వారి హృదయంలో ఇంకా గొప్ప సంతోషాన్ని యేసయ్య ఇస్తాడు. మరి ఇంతవరకు ఎవ్వరు నన్ను ప్రేమించట్లేదని అనుకున్న మైకిల్కు ఆ పీటర్ చూపించిన ప్రేమ తన బ్రతుకును మార్చేసింది. అంతేకాదు, అందరి దగ్గర మోసగాడిగా పిలువబడుతున్న జక్కయ్య కూడా యేసయ్యకు చోటిచ్చినప్పుడు, యేసయ్య తన ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య ప్రేమను పొందుకున్న జక్కయ్య మంచివాడిగా మారిపోయాడు. నిజమే, మనందరినీ రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చాడు. పిల్లలు, మరి మనందరం బ్యాడ్ పనులు చేస్తూ బ్యాడ్ అలవాట్లతో అలాగే జీవిస్తూ అబద్ధాలు, దొంగతనాలు, బూతు మాటలు, చెడ్డ పనులు చేయటం వల్ల మనం అలాగే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు, అలా మనం నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే తనకున్న ఏకైక కుమారుడైన యేసు ప్రభును ఈ లోకానికి పంపించాడు. నా కుమారుడా, లోకమంతా పాపంలో ఉంది, వాళ్ళంతా పాపం చేస్తున్నారు, బ్యాడ్ పనులు చేస్తున్నారు, వాళ్ళని ఎవరైనా రక్షించాలి. అలా రక్షించే వాళ్ళు లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఎలా చేద్దామని తండ్రి ఆలోచిస్తుంటే కుమారుడైన యేసయ్య, డాడీ ఐ విల్ గో, నేను వెళ్తాను లోకానికి అని తండ్రికి చెప్పాడు. తండ్రి, ఓకే, మరి నువ్వు వెళ్తే నిన్నెవరు గ్రాండ్గా వెల్కమ్ చేయరు, నిన్నెవరు గుర్తించరు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయ్యాక సిలువ మీద నిన్ను భయంకరంగా కొట్టి సిలువకు నిన్ను మేకులేసి కొట్టేస్తారు, నువ్వు అక్కడ భయంకరంగా చనిపోవాల్సి వస్తుంది. మరి ఓకేనా అని అంటే జీసస్ అన్నాడు, ఓకే డాడీ, చచ్చిపోతున్న మనుషులను నరకం నుండి తప్పించడం కంటే నాకు మించిన ఆనందం లేదు. ఐ విల్ సేవ్, ప్రజలను కాపాడుతాను డాడీ అని తండ్రికి చెప్పి యేసయ్య ఈ లోకానికి ఒక మనిషిగా దిగి వచ్చాడు. ఒక రాజుగా పుట్టుంటే అమ్మో యేసయ్య రాజు అని ఎవ్వరం ఆయన దగ్గరకు వెళ్ళడానికి భయపడే వాళ్ళం. ఒక ఏంజెల్ గానో, ఒక ప్రవక్త గానో, ఒక కింగ్ గానో పుట్టుంటే చాలా దూరం ఉండి భయంతో ఉండేవాళ్ళం. కానీ మనందరికీ దగ్గరగా ఉండాలని యేసయ్య ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈ లోకంలో పుట్టాడు. మరియమ్మకు ఆ రోజుల్లో పిల్లలు యేసయ్య పుట్టడానికి స్థలం ఇవ్వము అని అన్నారు కదా. పిల్లలు, మరి ఈరోజు కూడా యేసయ్య నీ హృదయంలో పుట్టడానికి నువ్వు స్థలం ఇస్తావా, లేక వాళ్ళలాగా స్థలం లేదు స్థలం లేదని అంటావా? ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏ హృదయంలో యేసయ్య ఉంటాడో వాళ్ళ హృదయాల్లో గొప్ప ప్రేమ, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, అంతేకాదు రక్షణ భాగ్యం, గొప్ప పరలోకాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? పిల్లలు, ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించడం వల్ల గొప్ప ప్రేమ, సంతోషం, సమాధానం పొందుకుందామా? మంచిది, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మైకిల్ మరి దొంగతనం చేయడానికి వచ్చాడు, కానీ పీటర్ చూపించిన ప్రేమకు మైకిల్ మారిపోయాడు. దొంగగా అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్న జక్కయ్య కూడా నీ ప్రేమను పొందుకున్నాక మారిపోయాడు. మా జీవితాల్లో కూడా నీ ప్రేమను అనుభవిస్తూ మేము కూడా పాప జీవితాన్ని విడిచిపెట్టి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని వదులుకొని నిజమైన ప్రేమను పొందుకునేవారిగా, అనేకులకు నీ ప్రేమను అందించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. మా హృదయంలో నీకు చోటిస్తున్నాను ప్రవ్వా. మా హృదయంలోకి మీరు రండి, నీ ప్రేమతో మా హృదయాలను నింపి ప్రవ్వా గొప్ప పరలోక రాజ్యం మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? లూకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. మరోసారి చెప్దామా? లూకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా 19:10. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. బాయ్.